అమ్మును మము ప్రోచు అంబకిప్పుడు సంగీతలోలకు శృంగార దేవికి రొంగు చూసి శైల భ్రమరాంబకు జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీరామ సోదరికి శ్రీ గౌరీ దేవికి ఆలాక్షురాణికి భాగ్యవతికి కాశీ నివాసిని గంగకును బెజవాడ కనక దుర్గాంబకును కౌమారికి జయ మంగళం నిత్య శుభమంగళం రాక్షసుల మర్దినికి రాజీవలోచనకి మోక్షమొసగెడు విశాలాక్షమ్మకు సాక్షి గణపతి కన్న సద్గురు సాంబవికి రక్షగల కంచి కామాక్షమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం. సుందరీ దేవి నమః. అష్టోత్తర శతనామం గరిష్యే. ఏమ్మా పాదాలు ఆనాలమ్మా, కొంచెం ఆనేటట్టుగా పెట్టండి. ఓం కళ్యాణ్యే నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం త్రిపురాయై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. అందరు చదవండి బుక్స్ తీసుకొని. మాయాయై నమః. ఓం త్రిపుర సుందర్యే నమః. ఓం సుందర్యే నమః. ఓం సౌభాగ్యవత్యే నమః. ఓం క్లీంకార్యే నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం క్లీంకార్యే నమః. ఓం కందజనన్యే నమః. కందజనన్యే నమః. ఓం పరాయై నమః. ఓం పంచదశాక్షర్యే నమః. ఓం త్రైలోక్యాయ నమః. ఓం మోహిన్యే నమః. ఓం సర్వేశ్యే నమః. ప్లేట్ పెట్టుకోండి. అష్టోత్తర శతనామ. మీరు తర్వాత అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది సువాసినీలు వచ్చి వాళ్ళ చేతులు రెండు మీ చేతుల్లో పెట్టుకోండి. ఇప్పుడు కాదు ఆగండి. పూజ. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి నమః. అష్టోత్తర శత శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి పాపను కొంచెం జరుపట్టు. బాలా త్రిపుర సుందరీ దేవి నమః. ధూపమాపాద్రయామి. అందరికి బాగా పెట్టుకో. షమ్ము బాగా పెట్టుకో. షమ్ము బాగా పెట్టుకోను ఆయన. దక్షిణ పెట్టు. ₹1 అయినా దాంట్లో పెట్టేసి దాంట్లో పెట్టేస్తున్నాయా? అవి పెట్టేస్తుంటే మీరు ఓకే. కూర్చో. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి నమః. అష్టోత్తర శతనామం. ఆత్మ ఉంది, నిజంగానే చేస్తున్నావు. నేను ఆత్మతో చేస్తాను, అందువల్ల నాకు అట్లా వచ్చేది. ఉంటే వాళ్ళకి అంగడే కదక్క ఉంటాయి, ఇబ్బంది ఉండదు. సరే 9 ఇందాక ఒకటి ఇచ్చారు నాకు. నేను 100 ఇస్తా మీకు. ఒకటి తీసేసుకోండి. ఎన్ని ఇందాక చాముండేశ్వర ఆంటీ ఇచ్చింది, మా 10 ఆంటీకి ఇచ్చేసి 20 రూపాయలు. ఇదిగో పద్మకు సచివత అయిపోయింది. నాకే ఎవరిచ్చారో నాకు చెప్పండి. బాలాత్రిపురసుందరీ దేవి నమః. తాంబూలం సమర్పయామి. మామూలుగా రెడీ చేసుకున్నారా? మామూలు ఉంటే రెడీ చేసేస్తున్నాయి.
తీసుకోండి అమ్మా. చేతిలో పట్టుకొని ఉండాలి మీరు పూజ పట్టుకొనే ఉండాలి. ఉండాలి. కింద పడేవి వాకండమ్మా. లేదనుకుంటే తీసి పక్కన పెట్టి 10 రూపాయలు నోట్లు ఉన్నాయా? ఒక 10 కావాలి. 10 కావాలి. ఎవరు తీసుకురా? శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి 10 రూపాయల నోట్లు ఉంటే ఇవ్వరా? ఒక 100 రూపాయలకి ఇవ్వండి. 10 కావాలండి ఆంటీ. 10 కావాలి. బాలా త్రిపుర సుందరి దేవి నమః. ఆభరణార్థం అలంకరణార్థం ఆభరణం సమర్పయామి. తాంబూలం తీసుకోండమ్మా. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి నమః. ఏదన్నా ఉంటే ఏదో ఒక దండే మళ్ళీ తీసేసుకో. బాలా త్రిపుర సుందరి దేవి నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షంతలేమో అందరికి ముందు మధ్యలో ఆమెకి అక్షతాన్ కాళ్ళు సమర్పయామి. రెండు దగ్గరికి పెట్టుకోండి. పక్కకు పెట్టండి కాళ్ళు. కాళ్ళు 2 దగ్గర పెట్టుకో పాప కూడా. ఆభరణం ప్రాసెస్ వేరే. ఇద్ద పారు గణం తీసుకొని గణం పెట్టండి. అందరూ గణం పెట్టుకోండి. అభిషేకం చేసినట్టు తలస్నానాలు చేపించి ఇప్పుడు అంతా వీళ్ళు జడ కుచ్చులు వేసుకొని జడ నిండుగా పూలు పెట్టేసి వాళ్ళకి బాలలకి జడలు ఉంటాయి. కొంతమందికి ఉంటాయి. ఇంకా చేత్తో వచ్చి 2 చేతులు అనుకొని పూజ చేసేయండి. దాంతో వల్ల అనుకోండి 2 ఏళ్ళకి అనుకోండి 2 ఏళ్ళు కలిపి మడి పూసేయండి. కొంచెం బాలా కిందకి. త్రిపుర సుందరి దేవి నమః. గంధం ధారయామి. ఏదైనా ముందు ఆమెకు చేసి తర్వాత పొరవాడాలి. ఫస్ట్ ఆమెకే చేయాలి. అక్కడ ఆవాహన చేసి బాల 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 బొట్టు పెట్టాలమ్మా. బొట్టు పెట్టమ్మా. బొట్టు పెట్టు మాయ. ముందు బొట్టు పెట్టి తర్వాత గంధం తీయాలి. అవును. సరేలే అమ్మ వాళ్ళు అడ్జస్ట్. అమ్మ బాలా త్రిపుర సుందరులు అడ్జస్ట్ అవ్వండి అన్నిటికీ. అందరూ వచ్చేసారు. ఎంతమంది? 1 2 ఇంకిద్దరు వచ్చి ఉంటే బాగుండేది. సరిపోయి పడుతుంది. నాకు ఆమెను చూస్తే బాలా త్రిపుర సుందరి దేవి నమః. అలంకరణార్థం పుష్పం సమర్పయామి. పొరవాళ్ళకి అమ్మా. కాసేపు ఉంచుకో, మళ్ళీ తీసేస్తాను కాసేపు. గంధమా? గంధం 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 ఆ గంధం తీసుకో. జడ కుచ్చులు వేసుకొని రావాలి. అంతా ఆ ప్రాసెస్ అందరికి వచ్చే ఒక్కొక్కటి. మామూలన్నీ తీసుకొచ్చి పెట్టేసే వరుసగా. చిన్నపిల్లలవే. మా ఇంట్లో ఒకరోజు పాల పూజ చేస్తే సుశీలమ్మ మనవరాళ్ళకి చేస్తాం. బాలా త్రిపుర సుందరి దేవి నమః. పుష్పం సమర్పయామి. స్వస్తిక్ పడిపోయింది చూడు. స్వస్తికి మీరు చెప్పారు కదా అట్లా ఉండకూడదు అన్నారు కదా, అది కరెక్ట్ కాదు. అది రివర్స్ నేను అదే అనుకున్నా. అది అతికితే రాలే, ఇంక తీసేదానికి కూడా రాలా. ఉన్నా విఘ్నేశ్వరుడికి తప్పు తప్పు అంటానే ఉన్నారు. అదే గోడ నుంచి రాలా. మనం ఇంత పూజ చేస్తుంటే తప్పు జరగనిస్తాడు ఆయన. అదే అనుకున్నా నేను ఇంత కూడా. పూజ జరుగుతుంటే వినాయకుడిని ఎక్కడ పెట్టారా? అమ్మగారు ముందు పెట్టున్నాం అక్క వినాయకుడిని కూడా. ఇంత పాప వదులు వదులు నాన్న. పావని అయిపోయింది ఐటీ. మీరు కూడా బాగా చదువుకొని పెద్ద అయ్యాక పారాయణాలు చేస్తుండే బాగా ఒక్కొక్క డాక్టర్లు ఇంజనీర్లు కాండి. పక్క చేయబట్టు ఒక కలెక్టరు
కింద తాగు తాగు చాలు సరే సరే అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి నమః అలంకరణార్థం పుష్పం మా సమర్పయామి. కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకోండి దగ్గరికి పెట్టుకోండి ఇక్కడ అందరు దగ్గరికి అట్లా అట్లా ముడవండమ్మా, కొంచెం ముడవండి. మీ దగ్గరికి పెట్టుకోండి మీ దగ్గరికి ముడవండి, మీ దగ్గరికి మీ దగ్గర ఇంకొంచెం ఇంకా ఇంకొంచెం ఉంచుకోలేరులే వాళ్ళు ఉండలేదు అమ్మాయి పుష్పం అమ్మ పూలు 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 పెట్టి పూలు కల్లా పెట్టి మాల పుష్పం సమర్పయామి. అది కనపడాలి ఇంకే స్నానం పడలేదు చేసిందంత వ్యర్థం. లక్ష్మక్క పైకి లాగు పార అంతే అట్లా గజ్జలు కనబడాలి నా కూతురికి మధ్య అందరూ పక్కలో అలవాటు చేస్తారు కౌన్సిల్ అన్ని దానికి అన్ని చేస్తారు. ఈ పూజ ఫస్ట్ చేసేసి కూర్చొని ఉండాల్సింది మీరు వచ్చిన వెంటనే. చెప్తానే ఉన్నారు మళ్ళీ ఇంకా స్టార్ట్ చెప్పింది చేసేసి కూర్చోబెట్టేసేస్తే అయిపోయి ఉండేది ఇప్పుడు అందరికి లేటు అష్టోత్తరం చదువుతారా ఉందే బాలా త్రిపుర సుందరి ఫస్టే ఉంటది అది ఓం కళ్యాణి నమః అష్టోత్తరం పుస్తకం చేసి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి నమః. తాగు తాగు ఆచమనం సమర్పయామి. అందరికి ఒకసారి ఇచ్చేసేయండి వాళ్ళందరికి ఇచ్చేయమ్మా, ఇంకా ఒక్కరికి చేస్తే చాలు, వాళ్ళందరికి మామూలుకి ఇచ్చే పసుపు ఉందక్క కడుక్కమ్మ నీళ్ళు కింద పోయి కొంచెం పారాన్ని కలపండి ముందుగా మొదలు పెట్టాలి ఇట్లా అనుకున్నప్పుడు. పూజా విధానం పూజ కానిదని ఈ నీళ్ళు ఏం చేయాలి ఇంకా చెట్లో పోయాలి అసలు అవి దొరకడం వల్ల కొంచెం తీసి ఉంచి అమ్మ మీద చేస్తాను బయట శివగాడి గడ్డ ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా వేయట్లేదు. ఇప్పుడు కాదు హారతి ఇచ్చేటప్పుడు వాడు ఈ అమ్మాయికి జ్వరం బాగుంది మా కాళ్ళు పెట్టు నీళ్ళు